ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక దినం మన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనల్ని ప్రేమించి ప్రశస్తమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 12వ అధ్యాయంలో నిన్నటి వర్తమానంలో 7 నుండి 9 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఈరోజు 10 నుండి 12 వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. కనుక జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునాములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. మనము నిన్నటి వర్తమానంలో పరలోకంలో జరిగిన యుద్ధము, దానికి కారణము, ఆ యుద్ధంలో సాతానుడు ఎలా ఓడిపోయాడో మనం గమనిస్తూ వచ్చాం. సాతాను వాని దూతలు, మిఖాయేలు వాని దూతలు, వీరి మధ్య జరిగిన యుద్ధంలో మిఖాయేలు వాని దూతలతో కలిసి అపవాదిని, వాని దూతలను ఓడించి పరలోకము నుండి పడవేసినట్లుగా నిన్నటి వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 9వ వచనంలో నిన్నటి దినాన సాతానుని గురించి వ్రాయబడినటువంటి మాటల్ని మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అనే మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆది సర్పము అనే మాట వాడారు. ఆది సర్పము అంటే ఆదికాండంలో ఏదేను వనంలో ఆదాము అవ్వలను మోసగించినటువంటి ఆ ఘట సర్పం ఆది సర్పం. కాబట్టి ఆది సర్పము అనే మాట వాడారు. తర్వాత సర్వలోకమును మోసపుచ్చుచు అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తే, సాతాను యొక్క మోసం అనేది ఒక ప్రాంతానికి చెందింది కాదు. కేవలం ఒక పల్లెకో, ఒక పట్టణానికో, లేక ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, లేక ఒక దేశానికో చెందింది కాదు. సార్వత్రికమైనది సాతాను యొక్క మోసం అనేది. అన్ని తరాలలో, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను సాతానుడు ప్రభావితం చేసి మనుషులను పాపభూయిష్టమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళాడు. యేసు ప్రభువారు తన శిష్యులకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. అంటే సువార్త అనేది సార్వత్రికమైనది, రక్షణ సార్వత్రికమైనది. ఎందుకు సర్వలోకానికి వెళ్ళాలి అంటే, సాతానుడు సర్వలోకములో ఉన్న ప్రజలను మోసగించాడు కనుక సర్వలోకములో ఉన్న ప్రజలు రక్షింపబడాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అనే మాటలు మనం గమనిస్తూ ఉంటే, సాతానుడు అన్ని తరాలలో, అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను వాడు మోసం చేశాడు. గనక సాతాను యొక్క మోసంలో చిక్కుకున్న ప్రతి మనిషి సువార్త విని వారు రక్షింపబడాలి. గనక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనేటువంటి మాటల్ని మనం గమనిస్తాం. మనము యెషయా గ్రంథంలోనే దేవుని యొక్క మాట మనం చూస్తూ ఉంటే, భూదిగంతని వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు చెప్పాడు. నేను ఇశ్రాయేలీలకు దేవుడను అన్నాడు, కానీ ఆయన సర్వలోకానికి దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, భూదిగంతని వాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అనే మాట మనం యెషయా గ్రంథంలోనే గమనిస్తాం. కాబట్టి మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నప్పుడు అది ఒక ప్రాంతానికో ఒక దేశానికో చెందినటువంటి విషయం కాదు, అది సార్వత్రికమైనది. ఎందుకు సార్వత్రికంగా ఆయన సువార్త ప్రకటించడం కానీ ప్రజలను ఆహ్వానించడం కానీ జరిగింది అని అంటే, సాతానుడు సార్వత్రికముగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వాడు మోసం చేశాడు. కాబట్టి వారి మోసములో ధనవంతులు, దరిద్రులు, జ్ఞానం కలిగిన వారు, అజ్ఞానులు, పెద్దవారు, చిన్నవారు, చదువుకున్నవారు, చదువులేని వారు, అన్ని రకాల వారు వాడి మోసంలో చిక్కుకున్నారు. గనక సాతానుడు సర్వలోకమును మోసపుచ్చుచు అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 12:9 మనం గమనించాం. అంత మాత్రమే కాదు, అపవాది
అని వానికి పేరున్నది అని మనం గమనించాం. అపవాది అంటే రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, మన మీద అపవాదులు మోపేవాడు, అంటే లేనిపోయినటువంటి నిందలు మోపేవాడు అనేది ఒక భావం మనం చూస్తున్నాం. అంటే మనం చేయని నేరాలు కూడా మన మీద మోపి మనను మోసం చేసేటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. తర్వాత అపవాది అన్నప్పుడు వానిలో సత్యం అనేది కొంచెం కూడా లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఆయన ముందుగానే ఆయన ఇలా చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనే మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. అపవాది అంటే వానిలో సత్యం అనేది కొంచెం కూడా లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సర్వలోకాన్ని మోసపుచ్చువాడు అపవాది. తర్వాత సాతాననియు పేరు గల అనే మాట మనం గమనిస్తున్నాం. సాతాను అంటే శత్రువు అని అర్థం. పేతురు భక్తుడు అన్నాడు కదా, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు అని పేతురు భక్తుని యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సాతానుడు మన విరోధి అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా వాడు సర్వలోకాన్ని మోసపుచ్చువాడు, ఆ తర్వాత సత్యమే లేనివాడు, ఆ తర్వాత ప్రజలకు దేవుని రూపంలో చేయబడిన మానవులకు విరోధి, శత్రువు అనే పేరు కలిగిన ఆది సర్పమైన మాట, మహాఘట సర్పము పడద్రోయబడెను అనే మాట. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అనేటువంటి మాటల్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత 10వ వచనముకు వచ్చేసరికి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ స్వరము ఇది ఎవరిదై ఉండొచ్చు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, పరలోకములో చాలా రకాల స్వరాలు మనకు వినబడతాయి. బలిపీఠం మాట్లాడడం మనం గతంలో విన్నాం. ఆ తర్వాత దేవుని స్వరాన్ని మనం విన్నాం. ఆ తర్వాత దేవదూతల యొక్క స్వరాల్ని మనం విన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ స్వరము ఇది హతసాక్షుల యొక్క స్వరం. 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుని కొరకు హతసాక్షులైనటువంటి యూదుల్లో నుండి మెస్సియాగా ప్రభుని అంగీకరించి హతసాక్షులైన వారు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వారు బలిపీఠం క్రింద ఉన్నారు, ఉండి మొరపెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గొప్ప స్వరముతో మన విరోధి అయినటువంటి సాతానుడు పడద్రోయబడ్డాడు అని వాళ్ళు గొప్ప స్వరముతో మాట్లాడడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే సాతాను యొక్క పతనం అనేది దేవుని పిల్లలకి ఆనందాన్ని కలుగు చేసేదిగా ఈ భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, వాడు సాతానుడు రాత్రి బగళ్ళు మన మీద నేరాలు మోపుతూ ఉన్నాడు. ఎవరి దగ్గర నేరాలు మోపుతూ ఉన్నాడు అంటే దేవుని దగ్గర, మన దేవుని దగ్గర వాడు నేరాలు మోపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇది మనకు అర్థం కావాలి అంటే పరలోకము అనేది భూలోకములోని 2 విషయాల్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. మొట్టమొదటిది, మనం నిన్నటి వర్తమానములు మనం చూసాం కదా, భూమి మీద కేంద్ర శాసన సభనేమో పార్లమెంట్ అంటారు, రాష్ట్ర శాసన సభనేమో అసెంబ్లీ అంటారు. ఈ శాసన సభలో వాళ్ళు మరి చర్చలు జరగడం, అంటే గతంలో చేసిన పనుల గురించి చర్చలు జరగడం, తర్వాత శాసనాలు రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శాసన సభలో, అది పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ, శాసన సభలో సభా అధ్యక్షుడు ఉంటాడు, ఆయన స్పీకర్ అంటాం మనం. ఆ తర్వాత అధికార పార్టీ నాయకుడు ఉంటాడు, ఆ తర్వాత మంత్రులు ఉంటారు, ఆ తర్వాత మిగతా సభ్యులు ఉంటారు. వీరితో పాటు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, వాని సభ్యులు కూడా అందులో ఉంటారు. వీరి మధ్య చర్చలు జరుగుతాయి, వాదోపవాదనలు జరుగుతాయి. ఆ తర్వాత కొన్ని శాసనాలు రూపొందించడం అనేది జరుగుతుంది, కొన్ని చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దృశ్యాన్ని మనం ఆలోచిస్తే పరలోకంలో కూడా ఇటువంటి సన్నివేశమే ఉన్నది. కనుక అధ్యక్ష పదవిలో తండ్రి అయినటువంటి దేవుడు ఉండగా, అధికారపక్ష నాయకునిగా యేసు ప్రభువారు ఉండగా, ఆ తర్వాత అక్కడ మంత్రులు యొక్క హోదాలో 24 పెద్దలు ఉండగా, సాధారణ సభ్యుల్లాగా దూతలు, శరాపులు, కెరూబులు వారు ఉండగా,
ప్రతిపక్ష నాయకునిగా సాతానుడు వాని దూతలు ఉన్నట్టుగా మనం ఈ పిక్చర్ని కనుక మన మనస్సులో మనం రూపొందించుకుంటే పరలోకానికి సాతానుడు ఏ అధికారంతో వెళుతున్నాడో మనకు అర్థమవుతుంది. మనం యోబు గ్రంథంలో చూసాం కదా, దేవదూతలతో ఆయన సభదీరి ఉన్నప్పుడు దూతలతో కూడా సాతానుడు పరలోకానికి వెళ్ళి దేవుని ఎట్లా నిలవబడినప్పుడు సాతాను ఎక్కడి నుంచి వచ్చావు అని అడగడం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ అధికారంతో వాడు వెళ్తున్నాడు అంటే ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాలో అధికారంలో వాడు అక్కడికి వెళ్తా ఉన్నాడు. వాని దూతలు కూడా వెళ్తూ ఉన్నారు అక్కడికి. అక్కడ కొంత చర్చోపచర్చలు జరుగుతాయి, వాదోపవాదాలు జరుగుతాయి కనుక అక్కడ కొన్ని చట్టాలు రూపొందించబడతాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అంటే పరలోకం భూలోకముని ఎలా పరిపాలన చేస్తూ ఉందో అక్కడ జరిగేటువంటి చట్టాలు కానీ రూపొందించబడేటువంటి శాసనాలు కానీ భూమి మీద ఉన్న మనుషుల మీద ఎలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం నుండి, మీకాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. ప్రియులర్, ఇక్కడ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటే ఆహాబు చెడ్డవాడిగా మనకు తెలుసు. ఆహాబు యెజెబెల్ యొక్క జీవితం. వీళ్ళు ఇశ్రాయేలు రాజుగా ఆహాబు ఉన్నాడు. ఈ సమయంలో అతడు యుద్ధానికి వెళ్ళాలి. అయితే రామోద్గిలాది మీదకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అడిగితే మంచి ప్రవక్త అయిన మీకాయా అన్నాడు కదా, వద్దు నువ్వు వెళ్ళి ఓడిపోతావు, నువ్వు గెలవలేవు అన్నాడు. కానీ అక్కడ కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు వెళ్ళు, నువ్వు గెలుస్తావు అన్నారు. అయితే ఈ విషయాన్ని మీకాయా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకున్నాడు. ఎందుకు ఈ అబద్ధ ప్రవక్తలు నువ్వు వెళ్ళు, నువ్వు గెలుస్తావని ఈ ప్రవచనం చెప్తున్నారు, వారు వెనక ప్రేరేపించేటువంటి ఆత్మ ఏంటి అనేదాన్ని మీకాయా చెప్తూ, ఇదిగో నేను చూస్తూ ఉన్నాను, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన ఎదుట దూతలు ఉన్నారు. అప్పుడు ఆయన ఎలా చెప్పాడు, భూమి మీదకి వెళ్ళి ఆహాబుని ఎవరో ప్రేరేపిస్తారు అంటే నేను వెళ్తానని ఒక దూత వచ్చి నిలవబడ్డాం నేను చూశాను అన్నప్పుడు, ఎలా నువ్వు అతన్ని ప్రేరేపిస్తావని దేవుడు అడిగితే, నేను వెళ్ళి వారి ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అని చెప్తే, నువ్వు వెళ్ళి జయం పొందుతావని దేవుడు పంపించాడు కనుక ఈ అబద్ధ ప్రవక్తల నోట ఆ ఆత్మ అబద్ధం ఆడించి ఇలా చెప్తున్నాడని వివరంగా చెప్తే, అబద్ధ ప్రవక్తలు మీకాయని చంపేది కొట్టి నుండి వచ్చిన ఆత్మ ఎటు వెళ్ళిపోయింది అని ఎగతాళిగా వారు మాట్లాడడం అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే భూమి మీద జరిగే మంచి చెడుల వెనుక పరలోకంలో జరిగేటువంటి చర్చలు కానీ శాసనాలు కానీ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే చెడు అనేది దేవుడు ప్రేరేపించడు. అబద్ధమాడు ఆత్మ మంచి దూత ఎట్టి పరిస్థితుల్లో కానే కాడు. కాబట్టి మంచి దూతలు అబద్ధమాడరు. ఈ అబద్ధములాడు ఆత్మగా ఉంటానన్న ఆ దూత చెడ్డ దూత, సాతాని యొక్క దూత, సాతాని యొక్క సభ్యుడు. కాబట్టి ఆ శాసనసభలో భూమి మీద జరిగేటువంటి విషయాల్లో మంచి విషయాల కొరకు ప్రేరేపించడానికేమో మంచి దూతలు ముందుకు వస్తారు. ఉదాహరణకి సమాచారం చెప్పాలంటే గబ్రియేలు, ఆ తర్వాత గబ్రియేల్ని అడ్డగించినటువంటి పారసీకుల రాజుని ఓడించాలి అంటేనే మికాయేలు. వీళ్ళు మంచి పనులు చేయడానికి భూమి మీదకి వస్తారు. అదేవిధంగా చెడ్డ వ్యక్తులను ప్రేరేపించడానికి వచ్చేటువంటి చెడ్డ ఆత్మలు ఉన్నారు, వారు సాతాని యొక్క సభ్యులుగా ఉన్నారన్నమాట. కాబట్టి పరలోకము భూమి మీద జరిగేటువంటి విషయాల్ని ప్రభావితం చూపుతూ ఉంటుంది. మంచి విషయాలు ప్రభావితం చేసేదేమో మంచి దూతలు, చెడ్డ విషయాలను ప్రభావితం చేసేదేమో చెడ్డ దూతలు. అయితే మంచి అయినా చెడైనా దేవుడు సర్వాధికారం కలిగిన వాడు గనక ఆయన అనుమతి లేనిదే భూమి మీద ఏది జరగదు, ఎవరు కూడా వారిని ప్రేరేపించలేరు. కాబట్టి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే వారు చెడ్డవారు గనక వారి కొరకు చెడ్డ దూతల్ని అనుమతిస్తాడు, మంచి వారి కొరకు మంచి దూతల్ని
ఆయన అనుమతిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ పరలోకము ఒక శాసనసభ, దాన్ని మనం ఒకటి ఆలోచన చేశాం. రెండవది, పరలోకము న్యాయస్థానములా కూడా పనిచేస్తూ ఉంటుంది. శాసనసభలేమో కాలాలను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వేసవి కాలం, శీతాకాలం శాసనసభలు మనం గమనిస్తూ ఉంటాం, సమావేశాలు. అలాగనే పరలోకంలో కూడా ఆయా కాలాల్లో ఆ శాసనసభలు జరుగుతూ ఉంటాయి. అలాగనే న్యాయస్థానం అనేది, న్యాయస్థానాలు ఎప్పుడూ ఉంటాయి, కాలాలతో పని లేదు, అన్ని కాలాల్లో న్యాయస్థానాలు ఉంటాయి. అలాగనే పరలోకంలో దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆయన నీతిగల న్యాయాధిపతిగా. అక్కడ తీర్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి రాత్రి బగళ్ళు సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళి మన మీద నేరాలు మోపేవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ న్యాయస్థానాలు రాత్రులు ఉండవు. ఎందుకు ఉండవంటే మనం విశ్రాంతి తీసుకుంటాం కనుక రాత్రులు న్యాయస్థానాలు ఉండవు. ఏదైనా అత్యవసరమైతే తప్ప రాత్రులు న్యాయస్థానాలు ఉండవు. అయితే పరలోకంలో చీకటి అనేది ఉండదు, రాత్రి ఉండదు కనుక మనకిక్కడ రాత్రింబగళ్ళు, అక్కడ ఎప్పుడూ పగలే. మనకు రాత్రింబగళ్ళగా ఉన్న రాత్రి పగలు కూడా వాడు మన మీద నేరాలు మోపడానికి అక్కడికి వెళ్ళేవాడిగా ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు సాతానుడు ప్రతివాదిగా వాడు మన మీద ఫిర్యాదు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడేమో నీతిగల న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. యేసు ప్రభువారేమో ఉత్తరవాదిగా మన పక్షమున వాదించేవాడిగా ఉంటాడు. మనమే ఒక నేరస్తులుగా ఓ బోన్లో నిలవబడినట్టుగా నిలవబడతాం. సాతానుడేమో ఫిర్యాది అయి మన మీద ప్రతివాదిగా వాడు మన మీద ఫిర్యాదులు చేయడానికి నిలవబడతాడు. ఇది అక్కడ జరిగేటువంటి కోర్టు విషయం. అది బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచాను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవివలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. ప్రియులారా, ఈ భాగంలో సాతానుడు ఫిర్యాది అయి నిలవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ఉన్నాడు, ఇతడు ప్రధాన యాజకుడు. యెహోషువ గ్రంథం ఉంది, అందులో ఉన్న యెహోషువ కాదు. ఎజ్రా గ్రంథంలో కనబడతాడు మనకి యెహోషువ. యెహోషువ, జెరుబ్బాబెలు వీళ్ళ నాయకత్వంలో కోరేషి యొక్క అధికారాన్ని బట్టి వాళ్ళు పారసీక దేశం నుండి యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి బయలుదేరి వచ్చారు. ఆ యెహోషువ ఈ యెహోషువ. కాబట్టి ఈ యెహోషువ మలిన వస్త్రాలు కలిగిన వాడిగా ఉన్నాడు. మలిన వస్త్రాలు అంటే ప్రవర్తనలో చిన్న చిన్న లోపాలు, తెలిసి తెలియని లోపాలు. వీటి విషయంలో సాతానుడు ఫిర్యాది అయి దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుని యొక్క దూత ఈ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయమని పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సాతానుడు మన మీద ఫిర్యాదులు చేయడానికి దేవుని యొక్క న్యాయస్థానము దగ్గరికి రాత్రింబగళ్ళు వెళ్ళేవాడిగా వాడు ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా మన మీద నేరాలు మోపుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నారు. ఉత్తరవాది అంటే మన పక్షమున వాదించి మనల్ని గెలిపించేవాడు. బైబిల్లో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు నమ్మినాక మన జీవితంలో అనుకొనని దుర్ఘటనలు ఏదైనా జరిగి మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా ఏదైనా మన మోసంలో చిక్కుబడితే మన పాపముల కొరకు యేసు ప్రభు ఉత్తరవాదిగా ఉండి మన కొరకు వాదించి మనల్ని గెలిపించి నిర్దోషులుగా తీర్చడానికి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇది మనకి గొప్ప ధైర్యాన్ని, ఆదరణ కలిగిస్తూ ఉంది అని చెప్పి ఆయన మన కొరకు వాదించి మనల్ని గెలిపిస్తాడు కదా అని చెప్పి తెలిసి మనం తప్పులు చేస్తే గనక వాటి ప్రతిఫలాన్ని మనం పొందవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మన తప్పులకు సాతానుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా తెలిసి చేసిన తప్పుల విషయంలో నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చి
మన మీద ఆయన నేరాలు మోపి శిక్ష విధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని తెలిసి మనము బుద్ధిపూర్వకంగా మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. అయితే తెలియకుండా మన జీవితంలో ఏదైనా జరిగితే మన పక్షమును వాదించి మనల్ని నిర్దోషులుగా తీర్చే యేసు ప్రభు మనకున్నారు. అయితే ఇప్పుడు సాతానుడు మన మీద ఉన్నవి లేనివి కలిపి నేరాలు మోపడానికి దేవుని యొక్క న్యాయస్థానం దగ్గరికి వెళ్ళే సాతానుడు పరలోకములో జరిగిన ఈ యుద్ధములో వాడు ఓడిపోయి అక్కడి నుండి పడవేయబడ్డాడు. ఇప్పుడు ఉన్నవి లేనివి కలిపి మన మీద చెప్పడానికి వాడు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే 7 ఏళ్ల శ్రమల కాల మధ్యలో జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ 7 ఏళ్ల శ్రమల కాల మధ్యలో ఆ యుద్ధంలో వాడు ఓడిపోయి అక్కడి నుంచి పడవేయబడిన తర్వాత వాడు భూమి మీద పడవేయబడ్డాడు. బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉంటే విజయానికి మూలము యేసు ప్రభు రక్తం. మనమిచ్చే సాక్ష్యం అంటే మన సాక్ష్య జీవితం యేసు ప్రభు రక్తం. ఇవి రెండు మన విజయానికి కారణంగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే యోబు చివరికి చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ దేవుని మీద నేరం మోపడానికి కానీ దూషించడానికి కానీ ఇష్టపడలేదు. అంటే ప్రాణం కంటే ఎక్కువగా దేవుని ఎలా ప్రేమించగలిగాడో మనం కూడా అలా ప్రేమించగలిగిన వారిగా ఉండాలి. యేసు ప్రభు ముందే చెప్పారు, లూకా సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాల్లో, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి. నా నిమిత్తం తన తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా భూములనైనా చివరికి తన ప్రాణములను సైతం ద్వేషించకపోతే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని చెప్పాడు. కాబట్టి ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని మనం ప్రేమించినప్పుడే ఆయనను మనం వెంబడించగలం, ఆయన రాజ్యానికి మనం అర్హులుగా చేయబడగలం. పౌలు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఒక చక్కటి మాట ఇలా చెప్పాడు, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అన్నాడు. ఇది పౌలు భక్తుని యొక్క సాక్ష్యం. కనుక దేవుని యొక్క పని కొరకు, దేవుని వెంబడించడం కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెంబడించి చివరికి శిరచ్ఛేదనం చేయబడినటువంటి పౌలు చివరి వరకు తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు కాడు. అటువంటి వారు మరి అనేక మంది క్రైస్తవ సంఘ చరిత్రలో మనం చూడగలుగుతుంటాం. మనం కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత 12వ అధ్యాయం 12వ వచనంలో, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి అన్నాడు. ఎందుచేత అంటే సాతానుడు పరలోకములో ఓడిపోయి పడవేయబడ్డాడు కనుక మీరు ఉత్సహించండి అని పరలోక నివాసులతో చెప్పడం మనం గమనిస్తాం. అయితే అదే వచనంలో భూమి సముద్రమా మీకు శ్రమ అన్నారు. భూమి సముద్రమా మీకు శ్రమ, ఎందుకంటే వాడు భూమి మీద పడవేయబడ్డాడు. కాబట్టి ఎలా వచ్చాడు భూమి మీదకి అంటే మహాక్రోధము గలవాడై భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద జన్మించినప్పుడు బైబిల్లో లూకా సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు సమాధానం తెచ్చాడు. కానీ సాతానుడు అక్కడి నుంచి పరలోకం నుంచి పడవేయబడిన తర్వాత వాడు భూమి మీదకి వచ్చేటప్పుడు శ్రమను తెచ్చాడు. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలంలో మహాశ్రమలు అనేవి సాతానుడు భూమి మీద పడవేయబడిన తర్వాత జరుగుతాయి. 7 ఏళ్ల శ్రమల కాలం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు క్రూర మృగంగా పిలువబడిన క్రీస్తు విరోధి, రెండవ క్రూర మృగంగా పిలువబడిన అబద్ధ ప్రవక్త భూమి మీద ఉంటారు. వాళ్ళ బట్టి కొన్ని శ్రమలు జరుగుతాయి భూమి మీద. మిగతా 3.5 సంవత్సరాల కాలంలో సాతానుడే వాడు క్రోధంతో భూమి మీదకి దిగి వస్తాడు కనుక వాటిని మహాశ్రమల కాలం అని అన్నారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ముందుగానే ఈ మాట చెప్పారు. బైబిల్లో మనం గమనిస్తాం, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇకెప్పుడును కలుగబోదు అన్నాడు. కాబట్టి సంఘ ఆవిర్భావ దినాల్లో అంటే మొదటి శతాబ్ద కాలంలో రోమీల చేతిలో క్రైస్తవులు బాగా హింసలు పొందారు. ఎలాంటి హింసలు పొందారు అంటే ఎర్రగా కాలినటువంటి ఇనుప కుర్చీల్లో కూర్చోండి పెట్టారు, యేసు ప్రభుని వదిలిపెట్టండి అని.
క్రైస్తవుల్ని. ఆ తర్వాత తారు డబ్బాల్లో ముంచి చెట్లకు కట్టి దీపాల్లాగా వెలిగించి వారి వెలుగులో విందులు చేసుకున్నారు రోమీలు. ఆ తర్వాత సలసల కాగుతున్నటువంటి నూనెలో వాళ్ళని ముంచారు. ఈ విధంగా చిత్రహింసలు చేశారు. బ్రతికున్న వారిని చర్మాలు ఒలిచారు, రంపాలతో కోశారు, రాళ్లతో కొట్టారు. ఎలా చేయగలరో అలా చేశారు. అయినా వారు దేవుని వదిలిపెట్టలేదు. భయంకరమైన హింసలు పొందారు వాళ్ళు. అయితే ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను వల్ల కలిగే హింసలు అనేవి వాటికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. అందువలన లోకారంభం నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమలు కలగలేదు అని బైబిల్ చెప్తా ఉంది. విడవబడ్డం అనేది ఎంత భయంకరమో ఆ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక యేసు ప్రభుని నమ్ముకుంటే వీటన్నిటి నుండి మనం విడుదల పొంది నిత్యరాజ్యానికి వెళతాం. యేసు ప్రభు నమ్మకపోతే సాతాను యొక్క క్రోధము, కోపము క్రింద భయంకరమైన హింసల్లో భూమి మీద బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుతురు కానీ మరణం వారికి దొరకదు. బ్రతికుండి భయంకరమైన శ్రమలు భరించాల్సిన ఆ దుర్గతి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటుంది కనుక జాగ్రత్త పడదాం, యేసు ప్రభుని నమ్ముదాం. 7 ఏళ్ల శ్రమల కాలమే కాదు, దాని తర్వాత అగ్నిగుండాన్ని కూడా తప్పించుకోవాలి అంటే యేసు ప్రభు ద్వారానే మనము మోక్షానికి చేరగలం, వీటన్నిటిని తప్పించుకోగలమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి. ఎవరూ కూడా నైనా భయంకరమైన ఉగ్రత దినాల్లో విడిచిపెట్టబడకుండా, రాబోతున్న నరకాగ్నిలో ఎవరు కూడా పడివేయబడకుండా వాటిని తప్పించుకోగలగడానికి కృపనివ్వండి. సాతాను యొక్క చేతుల్లో చిక్కుకొనకుండా జాగ్రత్త పడగలగడానికి ప్రతి ఒక్కరికి కృపనిచ్చి సాతాను మోసం నుండి, వాని యొక్క పన్నాగం నుండి విడుదల పొంది నిత్యరాజ్యానికి వారసులుగా చేయబట్టుకు సహాయపడండి. వాక్యాన్ని విన్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి. యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.